కొత్త అధ్యాయం పరదేశమ్మ తల్లి యొక్క రహస్య శక్తులు మరియు ఆకాశమున పంచే రహస్యం. 1. ఆకాశంలో పంచే రహస్యం పరిచయం. ఆలయంలో సర్పం మరియు అర్చకుడు ఆణిముత్యం చీకటి శక్తిని అడ్డుకోవటానికి పరదేశమ్మ తల్లి ఇచ్చిన కృపా శక్తులను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సర్పానికి ఇంకా తెలియని పరదేశమ్మ తల్లి యొక్క ఒక రహస్యం ఉంది. ఒక్కసారిగా ఆకాశంలో కాంతి రేఖలు మెరుస్తున్నాయి. అది ఏదో ప్రత్యేక సంకేతంలా కనిపిస్తుంది. ఈ కాంతి రేఖలు పరదేశమ్మ తల్లి పూర్వకాలంలో ఆకాశంలో దాగి ఉన్న శక్తి సంస్కారంతో సంబంధం కలిగి ఉన్నాయని అర్చకుడు. తల్లి యొక్క ఆకాశ సంబంధం, రహస్య శక్తుల నేపథ్యం. ప్రాచీన కాలంలో పరదేశమ్మ తల్లి ఆకాశ దేవతల కృపను పొందిన ఒక శక్తివంతమైన దేవతగా పూజింపబడింది. ఆమెకు భూమికి సంబంధించిన శక్తులతో పాటు ఆకాశంలో ప్రవహించే జ్యోతి శక్తులను కూడా కంట్రోల్ చేసే అధికారం ఉంది. ఆమె స్వరూపం కేవలం భూలోకానికే పరిమితమై ఉండేది కాదు. ఆమెకు ఆకాశంలో కూడా ఒక రహస్య స్థానముంది. ఆ రహస్య స్థలం పంచభూతాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కడ ఆమె శక్తి గర్భితమై ఉంటుంది. 3. ఆకాశ కాంతుల నుండి శక్తి పొందడం. అర్చకుడు తన మంత్ర పఠనం ద్వారా పరదేశమ్మ తల్లి యొక్క ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడు. ఈ శక్తి ఆమె కంట్రోల్ చేయగల కాంతి రేఖల రూపంలో ఉంటుంది. ఆకాశంలోని ప్రత్యేక గ్రహస్థితి సమయంలో ఈ కాంతి రేఖలు అమ్మవారి శక్తి కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు ఆమె మరింత భీకరమైన శక్తిని సంపాదిస్తారు. ఆమె శక్తి వినూత్నమైన ప్రబలమైన రీతిలో ఆకాశంలో దాగి ఉంటుంది. దానిని అర్థం చేసుకునే శక్తి కేవలం సర్పానికే తెలుసు. 4. తల్లి రహస్య శక్తులు మరియు సర్పం సంబంధం. తల్లి ప్రబలమైన కాంతి శక్తిని ఆకాశంలోని ఈ పవిత్ర స్థలం నుండి తీసుకువస్తుంది. కానీ ఈ కాంతి శక్తిని సమర్థంగా నిర్వహించడానికి తల్లి ఈ శక్తిని ఒక రహస్య రూపంలో సర్పానికి ఇచ్చింది. సర్పం తల్లి ఆజ్ఞ మేరకు గ్రామాన్ని రక్షించగల శక్తిని పొందినట్లు అర్థం అవుతుంది. ఈ సర్పం తల్లి యొక్క ఆకాశ సంబంధం ద్వారా ప్రత్యేకంగా శక్తిని కేంద్రీకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 5. కొత్త ప్రబల శత్రువు ముందస్తు సంకేతం. ఈ సమయంలో అర్చకుడికి ఆకాశంలో సంచరించే రహస్య శక్తి ద్వారా ఒక సంకేతం తెలుస్తుంది. తల్లి శక్తి వలన ఒక కొత్త ప్రమాదం కేవలం గ్రామాన్ని కాదు, పరిసర ప్రాంతాలను కూడా సొంతం చేసుకోబోతున్నదనే విషయం గ్రహించబడుతుంది. తల్లి పూర్వపు శత్రువు ఒక ఆకాశ శక్తికి చెందిన భీకర శక్తి. ఆమెతో ప్రతిపక్షంగా నిలిచిన శత్రువు ఇప్పటికీ ఆమె శక్తిని దెబ్బతీయడానికి పథకం వేస్తున్నట్లు అర్థం అవుతుంది. 6. అర్చకుడికి తల్లి ఇచ్చిన కొత్త ఆదేశాలు. తల్లి ఈ శత్రువును ఎదుర్కోవడానికి అర్చకుడికి ఆదేశాలను అందిస్తుంది. కొత్త పూజా కర్మకాండం, మరిన్ని రహస్య మంత్రాలతో కూడిన పూజా విధానాలు ఇవ్వడం ద్వారా ఈ శత్రువును మళ్లీ సమర సమయంలో ఎదుర్కోవాలని సూచిస్తుంది. సర్పం అర్చకుడి పక్కన నిలబడుతుందని ఆమె చెబుతుంది. కానీ శత్రువు మరింత ప్రమాదకరమైన విధంగా ఆమె శక్తిని వదిలించడానికి ప్రయత్నిస్తాడు. మరో కొత్త అధ్యాయం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.